విశాఖపట్నంకి కొత్త రైల్వే జోన్. ఇది కేవలం ఆఫీస్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే గేమ్ చేంజర్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గా ఇండియన్ రైల్వేస్ విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ని అధికారికంగా ప్రకటించింది. ఇది ఇండియాలో ఉన్న 18th రైల్వే జోన్. ఈ జోన్ ని గజెట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. అండ్ ఈ జోన్ వచ్చేసి June 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ కొత్త సౌత్ కోస్ట్ రైల్వేలో 4 డివిజన్స్ ఉన్నాయి. అవేంటంటే గుంటూరు, గుంతకల్, విజయవాడ అండ్ విశాఖపట్నం. ఈ కొత్తగా ఏర్పాటు చేసిన జోన్ ని సౌత్ సెంట్రల్ రైల్వే అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి కొన్ని పార్ట్స్ తీసుకొని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వల్ల మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్టివిటీ పెరుగుతుంది. రైల్వే స్పోర్ట్స్ కి మధ్యలో కనెక్టివిటీ పెరుగుతుంది. అంతేకాదు కొత్త ట్రైన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ ఏరియాస్ లో ట్రేడ్, టూరిజం అండ్ ఇండస్ట్రీస్ మెరుగుపడతాయి. అండ్ ఎస్పెషలీ ఉత్తర ఏపీకి ఇది ఒక కొత్త బూస్ట్ అని చెప్పవచ్చు. అంతేకాదు ఈ కొత్త జోన్ ద్వారా చాలా ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఎస్పెషల్ లోకల్స్ కి ఇది ఒక బూస్ట్ అని చెప్పవచ్చు. అండ్ అంతేకాకుండా రైల్వే సర్వీసెస్ కూడా మెరుగుపడతాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ లో రవాణా రంగంలో కొత్త ప్రారంభం అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.